మనలో లలితా సహస్రనామం రాని వాళ్ళు సామాన్యంగా ఎవరు ఉండరు. మన కుటుంబంలో చిన్న చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది అంతే కదా. ఆ లలితా సహస్రనామంలో మనందరం చేసుకోవాల్సిన సవరణ ఒకటి ఉంది. అదేమిటో మీకు ఈ వీడియోలో మొట్టమొదటి చెప్తా. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 29వ శ్లోకానికి వెళ్ళండి. వెళ్తే అక్కడ మనం మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఒక శ్లోకం చదువుతాం కదా. ఈ శ్లోకంలో ఒక సవరణ ఉంది. అంటే పుస్తకాల్లో దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి వస్తున్న పుస్తకాల్లో ఆ పొరపాటు ఉంది. దాన్ని మనం సవరించుకోవాలి. ఏమిటంటే ఇక్కడ విశుక్ర విషంగ అనే 2 పదాలని అటు ఇటు మార్చుకోవాలి. అంటే మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అలాగా మార్చుకోవాలి. ఈరోజే మీ పుస్తకంలో మార్చేసుకోండి. ఎందుకంటే భండాసురుడికి 2 సోదరులు ఉండేవారు, విశుక్రుడు విషంగుడు అని. ఆ విశుక్రుణ్ణి శ్యామలాదేవి వధించింది, ఆ విషంగుణ్ణి వారాహీదేవి వధించింది. లలితమ్మ వారితో పాటు పక్కనే భండాసురుడితో యుద్ధం చేసిన శక్తులు వీళ్ళిద్దరు. బ్రహ్మాండ పురాణంలో ఆ లీలంతా వర్ణిస్తూ శ్యామలాదేవి వారాహిదేవి విశుక్రుణ్ణి విషంగుణ్ణి వధించారు అని ఉంది. కానీ లలితా సహస్రనామం పుస్తకంలో పొరపాటున అలా వచ్చేసింది కొన్ని 10 సంవత్సరాల నుంచి. ఇలాంటివి ఏవైనా తప్పులు వచ్చేసాయి అనుకోండి జనబాహుళ్యంలోకి, దాన్ని కొంతమంది ఉపాసకులు పరిష్కరిస్తూ ఉంటారు. అంటే మీకు ఉదాహరణకి చెప్పా, ఖడ్గమాలలో అలాంటివి కొన్ని పొరపాట్లు పుస్తకాల్లో వచ్చేస్తే కళ్యాణానంద భారతీ స్వామి అని ఒక మహనీయులు, ఒక పీఠాధిపతి పరిష్కరించి ఇచ్చారు అని గతంలో మీకు ఖడ్గమాల చూపించా. అలాగనే ఇంకొక మహర్షి తుల్యులొక ఆయన ఈ తప్పుని సవరించారు. ఎవరండి? మనందరికీ తెలుస్తుంది, ఆయనే బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు. వారు చెప్పారు ఇది సవరించుకోమని. అందుకని మీరు అందరూ కూడా ఇది సవరించుకోండి. సరే, ఎలాగో ఈ సవరణ చెప్పుకున్నాం కాబట్టి దీంతో పాటు లలితా సహస్రనామంలో మనందరం ఎప్పుడు చదివే ఒక 6 తప్పులు చెప్తా. అంటే లలితా సహస్రనామంలో మనం చాలా తప్పులు చదువుతూ ఉంటాం. ఎక్కడో దీర్ఘాలు ఇవ్వకూడని చోటు ఇవ్వడం, కామాలు పెట్టకూడని చోటు పెట్టడం, అలాంటివి చాలా చేస్తూ ఉంటాం. చిన్న చిన్న అక్షరాలు చదువుతూ ఉంటాం. కానీ అవేవి కూడా ప్రమాదకరమైనవి కాదు. ఈ 6 మాత్రం తప్పులు చదివితే కనుక చాలా దారుణమైన ఫలితం వస్తుంది. అందుకని 6 ఏమిటి అనేది ఇప్పుడు చెప్తా. ఎందుకండి చెప్పడం? మీకు ఒక ఉదాహరణ చెప్తా. దుర్గా సప్తశతిలో ఒక శ్లోకం ఉంది. గోత్రమింద్రాణి మే రక్షత్ పశూన్మే రక్ష చండికే పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మీర్ భార్యాం రక్షతు భైరవి. అంటే నా గోత్రాన్ని ఇంద్రాణీదేవి రక్షించాలి, మా పశు సంపదని చండికాదేవి రక్షించాలి, నా సంతానాన్ని మహాలక్ష్మీదేవి రక్షించాలి, నా భార్యని భైరవీదేవి రక్షించాలి అని. పొరపాటున ఒక మహాపండితులు ఒక ఆయన, మంత్రాలన్నిటిని అవపోసన పట్టేసిన మహనీయుడు, మాటే మంత్రంగా ఉన్న ఒక మహనీయుడు పొరపాటున చండీ సప్తశతి చదువుతూ భార్యాం రక్షతు భైరవి అనడానికి భార్యాం భక్షతు భైరవి అన్నట్ట. అంతే. అదే యాగశాలలో పక్కన ఉన్న భార్య వెంటనే కింద పడి మరణించింది. అప్పుడు ఆయన అయ్యో పొరపాటున చదివానే అని చెప్పి మళ్ళీ వారు మంత్రసిద్ధులు కాబట్టి ఆ భార్యని అమ్మవారి కటాక్షంతో బతికించుకున్నారనుకోండి, అది వేరే విషయం. ఇంతకీ చెప్పొచ్చేది ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైన స్తోత్రాల్లో ఈ రకమైన తప్పులు చదవకూడదు. ఏవో చిన్న చిన్న పొరపాట్లు అయితే సరి చేసుకోవచ్చు తర్వాత. సరే, ఇంతకీ 6 తప్పులు ఏమిటో ఇప్పుడు చెప్తాయి. ఈ తప్పులు సామాన్యంగా మనం ఎందుకు చదువుతాము అంటే అనుష్టుప్ ఛందస్సుకి ఒక రకమైన రిథం ఉంది. అంటే తానానా తన్ననానా తననాననానా అనే ఒక రిథం ఉంది. లలితా సహస్రనామాన్ని అందులో ఫిట్ చేసి చదువుతాం మనం. అందులో మధ్యలో పాజ్ ఇస్తాం కదా, అది అన్ని లైన్స్లోనూ ఇవ్వకూడదు. కొన్ని నామాలు ఆ పూర్తి లైన్ అంతా కలిపితేనే ఒక నామం అవుతుంది. మనం తెలియక అక్కడ ఇచ్చి ఆ కామాకి ముందు ఒక పెద్ద దీర్ఘం తీస్తాం. దానివల్ల దారుణమైన అర్థాలు వస్తాయి 6. సరే, ఈ 6 ఏమిటో చెప్తాను. మొట్టమొదటి 18వ శ్లోకం, అందులో మనం ఎలా చదువుతామో మొట్టమొదటి చెప్తా, కానీ అలా చదవకూడదు. మనం చదివేది చెప్తా. గూఢ గుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత. అంతేనా? ఈ రోజు పొద్దున్న కూడా లలితా సహస్రనామం ఇలాగే చదువు ఉంటారు, అంతేనా? పొరపాటును కూడా కూర్మ పృష్టాకి దీర్ఘం ఇచ్చి పక్కన కామా పెట్టకూడదు. చాలా పెద్ద పొరపాటుది. ఎలా చదవాలంటే గూఢ గుల్ఫా అక్కడ ఆపాలి, కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత అదంతా ఒకటే పదం. అక్కడ కామా పెడితే ఏమవుతుందండి అంటే ఇంతకీ ఏం చెప్తున్నారు? కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత అంటే అమ్మవారి మీగాళ్ళు, అంటే వేళ్లకి పైన పాదాల దగ్గర ఉబ్బెత్తుగా ఉన్న ప్రదేశం ఉంటుంది కదా, అది ఎలా ఉందంటేట
తాబేటి డిప్ అని మించిపోయింది. ఒక చిన్న తాబేలు చూస్తే మీరు చక్కగా ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది. అమ్మవారి పాదాల దగ్గర అలా ఉందిట. కానీ తాబేటి డిప్ప గట్టిగా ఉంటుంది, అక్కడ అలా కాకుండా మెత్తగా ఉందిట. అంటే ఒక ఉత్తమమైన సాముద్రిక లక్షణాన్ని చెప్తున్నారు అక్కడ. మనం కూర్మ పృష్ఠాకి దీర్ఘం ఇచ్చి పక్కన కామా పెట్టామనుకోండి, ఇప్పుడు కొంపలు అంటుకుంటాయి. ఏమిటంటే అమ్మవారి వీపుని తాబేటి డిప్పతో పోల్చినట్ట. చాలా పొరపాటు కదా. వాళ్ళు చెప్తుందేమో మేఘాళ్ళ గురించి, మనం ఆ కామా వల్ల అర్థం అంతా మారిపోయి అమ్మవారిని దూషించినట్టు అవుతుంది. పొరపాటును కూడా ఆ భావన రాకూడదు ధ్యానం చేసినప్పుడు. అందుకని ఇది ఒక తప్పు చేయకండి. ఇంకా రెండవది 34వ శ్లోకంలో, ఇది మొట్టమొదట మనం తప్పుడుగా ఎలా చదువుతామో చెప్పేస్తా, తర్వాత కరెక్ట్ చెప్తా. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. చదివేశారా ఈరోజు పొద్దున్న? అలాగే ఇంతకీ సందగ్ధాకి దీర్ఘం ఇచ్చి అక్కడ కామ పెట్టకూడదు. ఇది మొత్తం ఒకటే పదంలాగా చదవాలి. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అంటే శివుడి కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుడికి అమ్మవారు సంజీవిని బతికించారు కదా, అది చెప్తున్నారు ఇక్కడ. సందగ్ధ పక్కన కామా పెడితే కనుక, అమ్మా నువ్వు శివుడి కంటి మంటలలో, బాబాయ్ అసలు అది ఊహించలేం కూడా, నేను చెప్పలేను కానీ, అని అమ్మవారిని దూషించినట్టు. అందుకని పొరపాటును కూడా అలా చదవకండి. ఇది రెండో తప్పు. ఇప్పుడే వెళ్ళి పుస్తకంలో వీటి దగ్గర ఒక రెడ్ మార్క్ పెట్టేసుకోండి. పెట్టుకుని ఈరోజు రాత్రి పుస్తకం చూసి చదివితే కనుక ఇంకా తర్వాత చేయకుండా ఉంటారు ఈ తప్పులు. ఇంకా మూడవది 51వ శ్లోకంలో, అది మనం ఎలా చదువుతాము అంటే, దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత. దురాచార అక్కడ దీర్ఘం ఇస్తాం, కామ ఇస్తాం. ప్రతి దాంట్లోనూ మనం చేసే తప్పది. ఆ దీర్ఘం ఆ కామ వల్ల విపరీతమైన దారుణమైన అర్థాలు వస్తాయి. దాన్ని ఎలా చదవాలంటే, ఇవి మొత్తం 3 నామాలు. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత్ అలా చదవాలి. దురాచారకిను శమనికి మధ్యలో కామా పెడితే చాలా దారుణమైన అర్థం అన్నమాట. అమ్మవారు దురాచార శమని అంటే దురాచారాలన్నిటినీ శమింపజేసే తల్లి అని. అలా కాకుండా దురాచార అంటే అమ్మవారిని తిడుతున్నట్టుగా అర్థం వస్తుంది. అందుకని అది చదవకండి. తర్వాత 4వ తప్పు మనం చేసేది 79వ శ్లోకంలో వెళ్ళి అక్కడ కూడా మార్క్ చేసుకోండి. మనం ఎలా చదువుతామంటే, తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. అంతేనా? ఆ సంతప్తాకి కూడా మళ్ళీ దీర్ఘం ఉండకూడదు, కామ ఉండకూడదు. ఎలా చదవాలి అంటే, తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. అదంతా ఒకటే నామం. అంటే అర్థం ఏమిటి అంటే, తాపత్రయాల్లో తపించిపోతున్న మనబోటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెన్నెలలాగా చల్లదనాన్ని ఇచ్చే తల్లి. తాపత్రయాలు అంటే మనకి తెలుసు కదా, ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని. మనకు వచ్చే కష్టాలన్నీ తీసుకొస్తే 3 బకెట్స్లో పడిపోతాయి. ఆ తాపత్రయాలలో మనం తపించిపోతూ ఉంటే అమ్మవారు హాయిగా వెన్నెలలా ఉంటారట మనకి. అది ఈ శ్లోకంలో చెప్పారు. ఆ సంతప్త పక్కన పెడితే కామ అమ్మవారిని నువ్వు తప్పించిపోతున్నావు వాటిల్లోని దూషించినట్టు. మరి అలా చేయకూడదు కదా, అందుకని ఈ తప్పు చేయకండి. ఇంకా 5వది ఏమిటి అంటే, 159వ శ్లోకంలో, అది కూడా మనం ఎలా చదువుతామంటే, జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని అని. చాలా పొరపాటు. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని. ఆ తప్తజనులు అనేది ఒక పదం, ఆ మధ్యలో కామా పెట్టకూడదు. ఇంతకీ దీని అర్థం ఏమిటి అంటే, పుట్టుక, మరణం, వార్ధక్యం ఇలాంటి వాటిల్లో తపించిపోతూ ఉంటాం, అంతే కదా. చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చర్వణులైన వారి కింద అంటారు ప్రహ్లాదుడు. అలాగా వీటిల్లో ఆ సైకిల్లో అలా పడి కొట్టుకుపోయే వాళ్ళకి విశ్రాంతి అంటే మోక్షాన్ని ఇచ్చే తల్లి అని. ఆ తప్త పక్కన కామా పెడితే, అమ్మా నువ్వు వాటిల్లో కొట్టుకుపోతున్నావు అని అమ్మవారిని దూషించినట్టు. ఎంత పొరపాటు అది. ఇంకా ఆఖరిది ఇలాంటి దారుణమైన తప్పు 164వ శ్లోకంలో చేస్తాం మనం. ఎలా చదువుతామంటే, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అక్కడ కూడా అంతే, ఆ కామా పెట్టకూడదు, ఆ దీర్ఘం ఇవ్వకూడదు. దారుణమైన అర్థం వస్తుంది. ఎలా చదవాలంటే, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటే సంసారం అనే బురదలో కూరుకుపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఉద్ధరించే తల్లి అని. అలా కాకుండా కామా పెడితే అమ్మవారిని నువ్వు కూరుకుపోయావు అని దూషించినట్టు. ఇవన్నీ అసలు తలుచుకోవడానికి ఎంత దారుణంగా ఉన్నాయి చెప్పండి. అందుకని పొరపాటును కూడా ఈ 6 తప్పులు మాత్రం చదవకండి. మిగతావన్నీ చిన్న చిన్న దోషాలు ఉంటే అది సామవేదం వారు, చాగంటి వారు ఇలాంటివి గురువులు చదివిన ఆడియోలు ఇంటర్నెట్లో ఉన్నాయి.
అవి పెట్టుకుని జాగ్రత్తగా పుస్తకం పెట్టుకు చదువుతూ ఉంటే కొన్నాళ్ళకు వచ్చేస్తుంది. ఏవో చిన్న చిన్న తప్పులున్నా చివరికి యదక్షర పదభ్రష్టం అని అమ్మవారికి ఒకసారి నమస్కారం పెట్టుకుంటూ ఉంటే అవి అమ్మవారే సరి చేస్తారు. కానీ 6 మాత్రం విపరీతమైన అర్థాల వల్ల దారుణమైన ఫలితాన్ని ఇస్తాయి. అందుకని ఎప్పుడు 6 తప్పులు చదవకండి. ఆ మొట్టమొదటి చెప్పిన సవరణ కూడా చేసుకుని చదవండి ఈ రోజు నుంచి.